సమస్య తీరడానికి సుమారు 4 లక్షలు కేటాయించి ట్రాన్స్ఫార్మర్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఆర్డీఎస్ స్కీమ్ లో 26 లక్షలతో కొత్త స్తంభాలు కూడా వేసాం. నేను పోయినసారి వచ్చినప్పుడు చాలా మంది నాకు చెప్పారు మా ఇంటి మీద కరెంట్ వైర్లు పోతున్నాయని. ఇప్పుడు ఆ సమస్య కూడా ఈ ఆర్డీఎస్ వచ్చిన దానివల్ల అది కూడా తీరింది. అట్లే సిఎంఆర్ఎఫ్ అన్నిటికన్నా ముఖ్యంగా మన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మానవతా దృక్పథంతో ఎవరికైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళందరికీ ఆయన అండగా నిలుస్తూ ఆయన సిఎంఆర్ఎఫ్ ద్వారా నిధులు కేటాయిస్తున్నారు. ఆ రకంగా ఈ ఊర్లో మనం ముగ్గురికి 1,73,000 రూపాయలు ఇవ్వడం జరిగింది, 3 చెక్కులు. అలాగే మీకందరికీ తెలుసు మనం ముదివట్టిపాలెం నుంచి ఆల్రెడీ ఇప్పుడు 113 అప్లికేషన్లు ఇళ్ల కోసం పెట్టించుకొని ఉన్నాం. అవన్నీ కూడా తొందరలో శాంక్షన్ చేస్తామని కూడా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. అదే రకంగా విపిఆర్ ఎంపీ లాట్స్ ద్వారా 1,00,000 రూపాయలు పైప్ లైన్ రాజు కాలనీ నందు నిర్మించడం జరిగింది. సిఎస్ఆర్ ఫండ్స్ ద్వారా ఇప్పుడే చెప్పాం మనం శ్మశానానికి పోయే బ్రిడ్జ్ కూడా 6 లక్షలు, అది ఇది 2 కలిపి 7 లక్షలతో నిర్మించుకోవడం జరిగింది. అలాగే ఎంపీ లాట్స్ ద్వారా 5 లక్షల రూపాయల నిధులతో బస్ షెల్టర్ కూడా నిర్మించుకోవడం జరిగింది. కాబట్టి ఇలాంటి పనులు మీకు చాలానే చేస్తున్నాం. ఇంకా అతి ముఖ్యమైన విషయం మీకు అందరికీ తెలుసు, మన వాళ్ళు టెంకాయ కొట్టేసిపోయినారు ఒకదానికి, తెలుసు కదా అందరికన్నా. ముదువర్తి కాజే మన గత ప్రభుత్వం వాళ్ళు టెంకాయలు కొట్టేసిపోయినారు. దానికి ఈ రోజు మేము టెంకాయలు కొట్టేసాం, మేము తెచ్చామని చెప్తున్నారు. అది పద్ధతి కాదని మనం చాలా దగ్గర చెప్తున్నాం. ఈ రోజు మనం మన ముఖ్యమంత్రి గారి ద్వారా మీకు ఆ డౌన్ స్ట్రీమింగ్, ఈ ఉప్పు నీళ్లు మీకు ముందుకి రాకుండా సుమారు 1,500 మీటర్లు ఉంటే ఈ రోజు మనం 1,200 మీటర్లు దాన్ని కంప్లీట్ చేసుకున్నాం. ఇంకా అంటే సుమారు 90% వరకు పని పూర్తయిపోయింది. ఇంకా ఉన్నది 300 మీటర్లు, అది కూడా అతి త్వరలో వేస్తాం. అది ఫస్ట్ ఫేజ్. సెకండ్ ఫేజ్ లో కూడా మనం తీసుకురావడం జరిగింది. ఫస్ట్ ఫేజ్ సెకండ్ ఫేజ్ కలిపి ఇది 202 కోట్లతో నిర్మాణం జరుగుతోంది.